హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 1:1, 1:3, 1:5 అసలు కాల్స్ మార్కెట్లో జనరేట్ అవుతాయా, ఎక్కడ జనరేట్ అవుతున్నాయి, ఏ విధమైన కాల్స్ను ట్రేడ్ చేయడం వల్ల ప్రాఫిట్ ఉంటుంది అనే అవకాశం ఎక్కడెక్కడ ఉందో అనేది చూద్దాం. మనం మెయిన్ కాన్సెప్ట్ 1:1, 1:3, 1:5 ఈ మూడు కాన్సెప్ట్లు మార్కెట్లో ఉంటాయి. ఈ 1:1 అనేది ప్రజెంట్ నేను యూజ్ చేయట్లేదు. 1:3, 1:5 మెయిన్ నా కాన్సెప్ట్లు ఇవి. ఈ 1:1 ఎక్కడ ఏర్పడుతుంది, 1:3 ఎక్కడ ఏర్పడుతుంది, 1:5 ఎక్కడ ఏర్పడుతుంది అనేది చూద్దాం. 1:5 మాత్రం వీక్లీ కాల్. ఇది వీక్లీ 1 మాత్రమే వస్తుంది. దీంట్లో మనకు వచ్చే ఇన్కమ్ 1:5 అంటే 100 పాయింట్స్ టాప్ లాస్ మనం మెయింటైన్ చేయగలిగితే 500 పాయింట్ల ప్రాఫిట్ అనేది మనకు జనరేట్ కావడం జరుగుతుంది. వారానికి ఒక్కటి మనకు 1:5 జనరేట్ అవుతుంది. ఈ వారానికి ఒకటి అంటే నెలకు 4 కాల్స్ అంటే ఓవరాల్గా మనకు 2000 పాయింట్స్ అనేది ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది ఓన్లీ 1:2 కాల్స్ను మనం చేయడం వల్ల. సరే, 1 కానీ 2 కానీ కాల్స్ ఫెయిల్ అయినా కూడా ఓవరాల్గా మనకు 1000 పాయింట్స్ అయితే మనకు ఎంత బ్యాడ్ మూమెంట్ చూసుకున్నా కూడా 1:5 కాల్స్ని చేయడం వల్ల 1000 పాయింట్స్ అనేటివి మనకు ఉండడం జరుగుతుంది. ఈ 1:3 కూడా ఇది ప్యూర్ ఇంట్రాడే. 1:3 అనేది ప్యూర్ ఇంట్రాడే అంటే ఇంట్రాడేలోనే కంప్లీట్ అవుతుంది. జస్ట్ మనకు 200 to 400 పాయింట్స్ దాకా మనకు జనరేట్ కావడం జరుగుతుంది సింగిల్ డేలో. ఒక్కోసారి 500 పాయింట్స్ కూడా మార్కెట్లో హెవీ మూమెంట్ ఉన్నప్పుడు 500, 600 పాయింట్స్ కూడా రావడం జరుగుతుంది. మనం 1:3 కాల్స్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది 200 పాయింట్స్ అయితే సరిపోతుంది. 200 to 300 పాయింట్స్ మనకి. ఈ 1:3, 1:5 అనేది మార్కెట్లో ఇంతకుముందు ఎక్కడ ఏర్పడ్డాయి, ఎలాంటి సిచ్యువేషన్లో మనం దాన్ని క్యాచ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇది మనకు 14th రోజు జరిగినటువంటి ట్రేడ్. ఇది మూమెంట్ రాదు. ఇక్కడ ఏర్పడ్డటువంటిది 1:1. కాల్ మాత్రమే ఇక్కడిది. పుట్టు ఫస్ట్ వచ్చింది, తర్వాత ఇక్కడ నుంచి ఇటు వచ్చింది 1:1. ఇక్కడ జనరేట్ అయినటువంటి కాల్ 1:3. 1:3 అనే ఫార్ములా వేరు, 1:5 ఫార్ములా వేరు, దేనికి దానికే డిఫరెంట్. ఇక్కడ జనరేట్ అయినటువంటిది 1:3. ఇది మనకు దీన్ని క్యాచ్ చేసుకుంటే మార్కెట్లో మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది నిన్నటి జరిగినటువంటి ట్రేడ్, 17వ తారీఖు. ఇక్కడ నిన్న మనకు వచ్చినటువంటిది ఇక్కడ చూస్తే ఇది 1:1. దాని తర్వాత ఇక్కడ వచ్చింది 1:3. కాకపోతే నిన్న మూమెంట్ అనేది స్లోగానే ఉంది, అంటే చివరి క్షణంలోనే మార్కెట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా కొంచెం మూమెంట్ ఇలా గ్యాప్ అప్ తీసుకుంటే 1:3 కాల్ అనేది మనకు సక్సెస్ అయ్యింది. బట్ నేను మాత్రం ట్రేడ్ చేయలేదు ఈరోజు. నా ట్రేడర్స్ కూడా ఎవరికి ఇవ్వలేదు ట్రిప్పు. ఇక్కడ గురువారం రోజు మనకు వచ్చినటువంటి 13/8 రోజు వచ్చింది కూడా మనకు 1:3 కాల్. ఇది 1:3 పుట్. ఇది ఆ పుట్టే కంటిన్యూ ఇక్కడ దాకా రావడం జరిగింది. 1:3 పుట్ ఎప్పుడైనా ఇంట్రాడేనే, 1:5 మాత్రమే క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే కూడా చూసాం కదా, 14వ తారీఖు కూడా మనకు 1:3 ఇది. కాకపోతే ఇది కూడా నేను క్యాచ్ చేయలేదు. నేను అప్పుడు 1:5లో అంటే ఇక్కడ జనరేట్ అయినటువంటి కాల్ నాకు వచ్చింది 1:5 అంటే ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్తుంది అన్న కాన్సెప్ట్ తోటి మేము 1:5 కాల్ పెట్టడం జరిగింది. అది స్టాప్ లాస్ కావడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చింది 1:3. 1:3 అనే కాన్సెప్ట్ అనేది సక్సెస్ అయింది. 1:3 కంటే 1:5 పెద్దది కాబట్టి దానిలో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నా ఉద్దేశంతో 1:3 వచ్చినప్పటికీ కూడా 1:5 పెట్టడం జరిగింది. అది స్టాప్ లాస్ కొట్టడం జరిగింది. దాన్ని క్యాచ్ చేయలేకపోయాము.
ఇక్కడ వచ్చింది కూడా 1:3, 12వ తారీఖు వచ్చింది కూడా 1:3. ఇది ఇక్కడ దాకా దాని మూమెంట్ అనేది కొనసాగింది. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది జస్ట్ 1:1, మార్కెట్ వెళ్ళిపోయింది, కిందికి వచ్చింది. ఇక్కడ జనరేట్ అయినటువంటిది 1:1. అయితే ఈ 1:1 అనే చిన్న కాలం నేను చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఉండదు. ఇంట్రాడేలోనే ఓన్లీ ఒక మనం 50 పాయింట్స్ స్టాప్ లాస్, 50 పాయింట్స్ టార్గెట్లో మనకు ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. ట్రేడర్స్ 1:3, 1:5 అయితేనే మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చింది 7, 8 తారీఖు వచ్చింది. మనకు 7వ తారీఖు 8వ నెల వచ్చింది. ఇక్కడ 1:5 అనేది జనరేట్ కావడం జరిగింది. ఈ 1:5 అనేది సక్సెస్ఫుల్గా కంటిన్యూ అయ్యి ఇక్కడ దాకా మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా ఒక 400 to 500 పాయింట్స్ ఇక్కడ మార్కెట్లో జనరేట్ కావడం జరిగింది ఈ కాల్ పెట్టుకున్నప్పుడు. కాకపోతే కొంతవరకు స్వింగ్ అయింది మార్కెట్. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనకు 300 పాయింట్స్ రావడం జరిగింది, మళ్ళీ పడిపోయింది, మళ్ళీ 300 పాయింట్స్ రావడం జరిగింది. ఓవరాల్గా అంతిమంగా 400 పాయింట్స్, 430, 450 పాయింట్స్ అనేది క్లోజింగ్లో జనరేట్ కావడం జరిగింది. ఈ 1:5 యొక్క కాల్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఒక్కసారి మనం పెట్టుకొని 100 పాయింట్స్ కనుక పైకి వెళ్ళినప్పుడు మనం కాస్ట్లో ఉంటాము, మనకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు దాదాపుగా. లేదు మనకు సరిపోతాయి అనుకున్నప్పుడు తెల్లారి మనకు నెక్స్ట్ డేనే మనకు 200 to 300 పాయింట్స్ మనకు జనరేట్ కావడం జరుగుతుంది. మనం ఎగ్జిట్ అయినా కూడా మనకు ప్రాఫిటే ఉంటుంది 1:5లో. ఇగో ఇక్కడ వచ్చింది. ఈ మూమెంట్లో మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇది 1:5 మనకు జనరేట్ కావడం జరిగింది. 1:5లో ఇక్కడ మనకు 60 to 70 పాయింట్స్ అనేది ఇక్కడ మనకు రావడం జరిగింది. బట్ ఈ 1:5 ఫెయిల్ అయినప్పుడు ఇమ్మీడియట్గా మనకు 1:5 మళ్ళీ కాల్ రావడం జరుగుతుంది. 1:5 పుట్ ఉంది ఈరోజు, పుట్ అనేది ఫెయిల్ అయింది, కాల్ అనేది కంటిన్యూగా సక్సెస్ కావడం జరిగింది. కాకపోతే ఈ కాల్ను నేనైతే క్యాచ్ చేయలేదు, ఈ పుట్ను మాత్రమే నేను క్యాచ్ చేశాను. 60 పాయింట్స్ వచ్చినప్పుడు నేను తీయలేదు, మళ్ళీ కాస్ట్లో మనం బయటికి రావడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఇది 1:3 ఇంట్రాడేలోనే కంప్లీట్ అవుతుంది. ఇది 1:5 ఇక్కడ వచ్చింది. ఈ 1:5 అనేది మనకు పెద్దగా ప్రాఫిట్ ఏమి ఇవ్వలేదు, మళ్ళీ ఎగ్జిట్ కావడం జరిగింది. అంటే జస్ట్ ఒక 200 పాయింట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది 1:5లో. ఇక్కడ వచ్చింది 1:5 పుట్ రావడం జరిగింది. 1:5 పుట్ వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి మార్కెట్లో లెంత్ ఉంటుంది. అంటే ఈజీగా మనకు మినిమం మనం ఏదైతే స్క్రిప్ట్ పెట్టుకుంటామో ఆ స్క్రిప్ట్ ఎంట్రీ కూడా 200 నుంచి 300, 350 రేంజ్లో ఉంటుంది మనకు స్క్రిప్ట్ యొక్క రేటు. అది తప్పకుండా 280 ఏరియాలో ఇచ్చినప్పుడు అది మినిమం 780, 800 వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి దాన్ని మనం 1:5 అనడం జరుగుతుంది. 1 to 2 డేస్ హోల్డింగ్ ఉంటుంది. ఈ విధంగా ఇంత భారీ మూమెంట్ను మనము ఎస్టిమేట్ చేసినప్పుడు మాత్రమే మార్కెట్లో ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఎవ్రీడే ఇంట్రాడే కోసం అంటే 20 పాయింట్స్ స్టాప్ లాస్, 20 పాయింట్స్ టార్గెట్ తోటి ఎన్ని రోజులు చేసినా కూడా మీకు ఇన్కమ్ అయితే కనబడదు 100%. దీంట్లో కష్టపడితేనే మనం 1:5, 1:3 ఈ రెండు కాన్సెప్ట్లు మాత్రమే మనకు అమౌంట్ను జనరేట్ చేస్తాయి. 1:1 మాత్రం పెద్దగా జనరేట్ చెయ్యదు, అందుకే ఇది వాడట్లేదు. అంటే ఇక్కడ నా 1:1 కూడా మినిమం 50 పాయింట్స్, జనాలు అందరు ఇచ్చేటి జస్ట్ 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది, 30 పాయింట్స్ టార్గెట్ ఉంటుంది, తర్వాత 60 పాయింట్స్ టార్గెట్ ఉంటుంది. ఇంతకుముందు కూడా నాకు ఈ 1:5ని డెవలప్ చేసే క్రమంలో, 1:5ని క్యాచ్ చేసే క్రమంలో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ నాకు కొంచెం మైనస్ కావడం జరిగింది. ఎందుకంటే ఇది ప్యూర్లీ క్యారీ ఫార్వర్డ్, పర్ఫెక్ట్గా ఎటువంటి ఇండికేటర్ని కూడా నీకు క్యాచ్ చేయడం కష్టమవుతుంది. చిన్న చిన్న ఇండికేటర్స్ వాడినా, చిన్న కాన్సెప్ట్లు వాడినప్పటికీ దాంట్లో సక్సెస్ వచ్చినా దీంట్లో ఫెయిల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి 1:5. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ పరంగా 1:5ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి నేను చాలా రకాల ఫిల్టర్స్ని యూజ్ చేసి దీన్ని నేను క్యాచ్ చేయడం జరుగుతుంది. ఈ 1:3 కూడా సేమ్ టైంలో ఇండికేటర్స్ను ప్లస్ ఈ బేస్ లైన్స్ను, సపోర్ట్ లైన్స్ను, డాటాను యూజ్ చేసుకొని ఈ రెండింటిని కూడా ఇంతకుముందు జరిగినటువంటి ఫెయిల్ ఎందుకు జరిగింది, సక్సెస్ ఎందుకు కాలేదు అన్న కాన్సెప్ట్ తోటి ఇంకా కొంచెం నేను కష్టపడి ఈ రెండు కాన్సెప్ట్లను కూడా నేను డెవలప్ చేయడం జరిగింది. 100% ఇక నుంచి నా ట్రేడర్స్కి అయితే ఈ 1:5, 1:3ల సక్సెస్ అనేది నేను 100% చూపించగలుగుతా. నేను చెప్పాను కదా ఇంతకుముందు నేను ఒక ట్రేడర్నే, జస్ట్ నేను లాస్ అయినా నా ట్రేడర్ లాస్ అయినా ఒకటే, నేను లాస్ కావద్దు నా ట్రేడర్ లాస్ కావద్దు అంటే ఈ కాన్సెప్ట్ బాగుంది.
ఎందుకంటే ఇది 1:5 అనేది వీక్లీ ఒకటి మాత్రమే వస్తుంది, 1:3 అనేది మనకు వీక్లీ 2 రావడం జరుగుతుంది. ఈ 3 కాల్స్ మనం చేసుకుంటే మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి మూమెంట్ ఉన్నప్పుడు వచ్చేటువంటి కాల్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం చూడడం జరిగింది. అటువంటి మూమెంట్ను క్యాచ్ చేసినప్పుడు మాత్రమే మనకు మార్కెట్లో డబ్బు అనేది కనబడుతుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను నా వీడియో చెప్పేది కూడా మార్కెట్లో ఇటువంటి మూమెంట్ని క్యాచ్ చేయాలంటే మీరు కూడా కొన్ని ఇండికేటర్స్ను కానీ ఫిల్టర్ చేసగలిగితే మీరు కూడా ఈ మూమెంట్ను క్యాచ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా. ఎందుకంటే మార్కెట్ ఏం నాది కాదు, వాచ్ లిస్ట్ ఏం నాది కాదు, చార్ట్స్ ఏం నాది కావు. ఎవరైనా కూడా ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి కొంత కష్టపడితే ఆటోమేటిక్గా సొంత కాన్సెప్ట్లతో కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి దాంతో కాన్సెప్ట్ తోటి మీరు ముందుకెళ్ళి ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైనా నా టిప్స్ నా సర్వీస్ కావాలనుకుంటే నన్ను వాట్సాప్లో సంప్రదించవచ్చు. జస్ట్ కాల్ చేయకండి, జస్ట్ వాట్సాప్లో చాట్ చేస్తే నేను 100% కొంచెం లేట్ అయినా కూడా రెస్పాన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత కలిసి ఎలా ముందుకెళ్ళాలా అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకోవచ్చు.